నెక్స్ట్ 5th క్లాస్ థర్డ్ లెసన్ టుగెదర్ వి లైవ్. ఈ లెసన్ గ్లోసరీ. రిలక్టెంట్లీ, నాట్ విల్లింగ్, కేక్డ్, హార్డెండ్, లష్, గ్రోయింగ్ థిక్ అండ్ హెల్దీ, ప్రాస్పరస్, రిచ్, గంజి, రైస్ సూప్ ఆర్ అంబలి, ఫెచ్డ్, బ్రాట్, క్రీక్డ్, సౌండ్ మేడ్ బై అన్ ఓల్డ్ డోర్. కాంపౌండ్ వర్డ్స్. మనము ఇంతకుముందు క్లాస్లో 2 వర్డ్స్ కలిసి ఒక పదంగా ఏర్పడడాన్ని కాంపౌండ్ వర్డ్స్ అంటామని నేర్చుకున్నాం. అలాంటి వర్డ్స్ ఇంకొన్ని ఇక్కడ చూద్దాం. ప్లే గ్రౌండ్, క్లాస్ రూమ్, మూన్ లైట్, వాటర్ ఫాల్, వాల్ క్లాక్, టెక్స్ట్ బుక్, పోలీస్ మ్యాన్, బ్రేక్ఫాస్ట్. ఏ డాష్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్. ఏ డాష్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ లిటిల్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్. ఏ డాష్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఏ డాష్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ అని యూజ్ చేసాం కదా. ఏ డాష్ అనే పదం ఇంకా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏ డాష్ ఆఫ్ లెమన్ జ్యూస్, ఏ డాష్ ఆఫ్ షుగర్, ఏ డాష్ ఆఫ్ కలర్, ఏ డాష్ ఆఫ్ కాఫీ. దీస్ ఫ్రేజెస్ ఆర్ కాల్డ్ కోలకేషన్స్. ఇలా యూజ్ చేసే ఫ్రేజెస్ని మనం ఏమంటామంటే కోలకేషన్స్ అంటాం. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి చూద్దాం. ఏ పించ్ ఆఫ్ సాల్ట్, ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్, ఏ లాట్ ఆఫ్ షుగర్, ఏ స్పూన్ఫుల్ ఆఫ్ హనీ. చూస్ ద సూటబుల్ అడ్జెక్టివ్. కైండ్, క్లౌడీ, బిగ్, ఇంటెలిజెంట్, థిన్, థర్స్టీ, హాట్, యూస్ఫుల్, సాడ్, కాస్ట్లీ. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్. మనకు కింద ఇచ్చిన సెంటెన్స్లో ఈ అడ్జెక్టివ్స్ ద్వారా మనం ఫిలప్ చేయాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, రాధా ఆన్సర్స్ ఆల్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. షీ ఈజ్ అన్ డాష్ గర్ల్, ఇంటెలిజెంట్ గర్ల్. దీస్ చైర్స్ కాస్ట్ 5,000. They are costly. Turn on the fan. It is hot. There are black clouds in the sky. It is a cloudy day. A cow gives us milk. It is a useful animal. Rahul doesn't eat well, so he is thin. Rama didn't get good marks. She is sad. There are many rooms in our school. It is big. I want some water. I am thirsty. Lata helps her friends. She is very kind. Make the correct form of the word given. మనకిక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చి చివర్లో వర్డ్స్ ఇచ్చారు. హంగ్రీ, థర్స్ట్, ఫన్, కాస్ట్, బ్యూటీ, పవర్, యాంగర్, ఫేత్, మడ్, ఫ్రెండ్. వీటిని మనం ఇచ్చిన బ్లాంక్లో కరెక్ట్గా ఫిలప్ చేయాలి. ద చిల్డ్రన్ వర్ సో హంగ్రీ దట్ దే ఏట్ ఆల్ ద ఫుడ్. ద డాష్ క్రో పుట్ సమ్ పెబుల్స్ ఇన్ ద పాట్. థర్స్ట్, థర్స్టీ. Lata laughed at the funny man. Ravi bought a costly watch. Sheila wore a beautiful skirt. The soldier had a loud and powerful voice. Mother was angry because I broke the cup set. The dog is faithful animal. The boys rushed in with muddy slippers. A parrot is a friendly bird. నెక్స్ట్ ద త్రీ లిటిల్ ర్యాబిట్స్ అనే కన్వర్జేషన్ ఉంది కదా. ఆ కన్వర్జేషన్లోని గ్లోజరీ చూద్దాం. హఫ్ అండ్ ఫఫ్, బ్రీత్ అవుట్ వెరీ హార్డ్, బ్లేజింగ్, ఎక్స్ట్రీమ్లీ హాట్.
కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. రఘు సా టైగర్స్, లయన్స్ అండ్ మంకీస్ ఇన్ ద జూ. క్యాపిటల్ ఆర్. సా టైగర్స్, లయన్స్, కామా and monkeys in the zoo. Z capital. Full stop. Second one. Madhu, Ram, John and Ali played football. Madhu name kabatti capital M. Ram name kabatti capital R. John also name kabatti capital J. Madhu, comma, Ram, comma, John and Ali అనేది నేమ్ కాబట్టి capital A. Played football. Full stop. Third one. Who is absent today? Sentence starting capital W. Who is absent today? Question kabatti question mark. How beautiful the rainbow is. Sentence starting capital H. How beautiful the rainbow is. Exclamatory sentence kabatti exclamatory symbol. ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఇక్కడ కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి, చూద్దాం. ఏ హాట్ పొటాటో, ఏ డిస్ప్యూటెడ్ ఇష్యూ స్పోకెన్ బై మెనీ పీపుల్. బీట్ అరౌండ్ ద బష్. ఏ హాట్ పొటాటో, ఏ డిస్ప్యూటెడ్ ఇష్యూ స్పోకెన్ బై మెనీ పీపుల్. ఏదైనా ఒక విషయం గురించి అందరూ మాట్లాడుకోవడాన్ని ఏ హాట్ పొటాటో అంటారు. బీట్ అరౌండ్ ద బష్, అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ ఆర్ నాట్ స్పీకింగ్ డైరెక్ట్లీ అబౌట్ ద ఇష్యూ. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు డైరెక్ట్గా ఆ విషయం గురించే మాట్లాడకుండా వేరే టాపిక్ మాట్లాడడాన్ని బీట్ అరౌండ్ ద బష్ అంటారు. క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్, వెన్ యూ కంప్లైన్ అబౌట్ ద లాస్ ఫ్రమ్ ద పాస్ట్. గతంలో జరిగిపోయిన ఒక నష్టం గురించి కంప్లైంట్ ఇవ్వడాన్ని క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అంటారు. లాస్ట్ స్ట్రా, ద ఫైనల్ ప్రాబ్లమ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనకున్న ప్రాబ్లమ్స్లో చివరి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నప్పుడు దాన్ని లాస్ట్ స్ట్రా అంటారు. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, డూ ఆర్ సే సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఏదైనా కరెక్ట్గా చెప్పు అన్నప్పుడు హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటారు. బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్, ఇట్ ఈజ్ అప్ టు యూ టు మేక్ ద నెక్స్ట్ డిసిషన్. నిర్ణయం మన చేతుల్లో ఉన్నప్పుడు బాల్ ఈజ్ ఇన్ అవర్ కోర్ట్ అని యూజ్ చేస్తాం. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, టు షేర్ ద ఇన్ఫర్మేషన్ దట్ వాజ్ ప్రీవియస్లీ కన్సీల్డ్. ఏదైనా సీక్రెట్ని అందరితో షేర్ చేసేసినప్పుడు లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఏదైనా సీక్రెట్ రివీల్ అయినప్పుడు దీన్ని యూజ్ చేస్తాం.